రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ఉపాధి రుణాలు అందిస్తుంది. ఒక్కొక్కరికి 50,000 నుంచి 3 లక్షల వరకు ఉపాధి రుణాలు అందించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలు ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, దీనికోసం ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి స్వయం ఉపాధికి దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక మార్చి 17 నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులను పరిశీలించి జూన్ 2వ తేదీన ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనుంది. ఇక రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద లబ్ధిదారులకు 3 కేటగిరీల వారీగా రుణాలను మంజూరు చేయనుంది. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు లోన్లను అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉంటే మిగతా 20% లబ్ధిదారుడు భరించాలి. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు అందిస్తారు. అందులో 70% వరకు రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60% రాయితీతో 3 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. ఇక దీనికి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానం ఒకసారి చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం పొందాలంటే తెలంగాణ స్థిర నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు నిరుద్యోగులుగా మాత్రమే ఉండాలి. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. అలాగే ఈ పథకాన్ని అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, తెలంగాణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లతో పాటు రేషన్ కార్డు కావాలి. దీంతో పాటు లబ్ధిదారులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకోవాలి. ఇక రాజీవ్ యువ వికాస్ అధికారిక వెబ్సైట్ లో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకొని ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి. ఇలా అప్లికేషన్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హులను ఎంపిక చేసి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఈ ఉపాధి రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేయనున్నారు.